యూస్ఫుల్ ఈడియట్స్ వీళ్ళంతా మీ మధ్యలోనే ఉంటారు, కానీ వాళ్ళకి వాళ్ళు యూస్ఫుల్ ఈడియట్స్ అన్న సంగతి తెలీదు. వీళ్ళని ఎందుకు యూస్ఫుల్ ఈడియట్స్ అంటారు, వీళ్ళు అసలు ఏం చేస్తారు, వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయడం, దీని గురించి తెలుసుకుందాం. మసాబ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన సన్ ఆఫ్ హమాస్ అని ఒక బుక్ రాశారు. హిస్ ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ హమాస్. ఆయన ఈ టర్మ్ వాడారు ఒక ఇంటర్వ్యూలో. You say that they're looked at by Hamas and the Palestinians as useful idiots. What do you mean by that? I spent lots of time in Hamas prisons with other Hamas leaders and Hamas members from different districts. Then, most importantly, I worked with the Israeli intelligence and I had the honor to be part of the counter-terrorism unit. And I was born there and part of that culture, part of that religion. And I barely understood this monster. This is why I describe it as black hole. Then, some people hear about Hamas or they see an avatar of a Hamas fighter carrying a rifle, a freedom fighter, and they think it's a fancy idea, to support such a monster. This is why I call them idiots, absolutely idiots, because they don't know what they are supporting. యూస్ఫుల్ ఈడియట్స్ మీనింగ్ ఏంటి అంటే, యూస్ఫుల్ అంటే దేనికైనా పనికొచ్చేవాళ్ళు అని అర్థం. ఈడియట్స్ అంటే నాట్ సో మచ్ ఆఫ్ స్టూపిడిటీ బట్ మోర్ ఆఫ్ ఇన్నోసెన్స్, అండ్ వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నారు అని. వీళ్ళ కోసం వాడిన పదం యూస్ఫుల్ ఈడియట్స్. దీని ఆరిజిన్స్ లెనిన్ టైంలో వచ్చినట్టు రీసెర్చ్లో ఉంది. ఆ టైంలో కమ్యూనిస్ట్ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లెనిన్ యూస్ఫుల్ ఈడియట్స్ అన్నట్టు రీసెర్చ్ ఉంది, కానీ దీనికి ఎక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. ఆ తర్వాత కోల్డ్ వార్ టైంలో వెస్టర్న్ సొసైటీలో ఎవరైతే ఉన్నారో, అంటే ఇండివిజువల్స్ కానీ లేదంటే వెస్టర్న్ సొసైటీకి పనిచేసే వాళ్ళు కానీ మీడియా కానీ వాళ్ళందరూ సోవియట్కి హెల్ప్ చేశారు. అంటే కమ్యూనిస్ట్ సింపథైజర్స్ అనమాట వీళ్ళంతాను. ఎందుకు చేశారు అనేది కూడా వీళ్ళకి తెలీదు. అందుకని వెస్టర్న్ సొసైటీ వాళ్ళందరినీ యూస్ఫుల్ ఈడియట్స్ అని టర్మ్ చేసింది. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. వీళ్ళకి ఒక ఎజెండా మీద వర్క్ చేస్తారు, కానీ అసలు ఎజెండా ఏంటి, ప్రాపగాండా ఏంటి, ఎందుకుంది అని వీళ్ళు అసలు ఎంక్వైరీనే చేయరు, దాన్ని ఎగ్జామిన్ చేయరు, రీసెర్చ్ చేయరు. దానిలో ఒక లాజిక్ రీజన్ అనేది వీళ్ళకు సంబంధం లేదు. వీళ్ళకి ఎంతసేపు సెలెక్టివ్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఏంటి అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక నెరేటివ్ చెప్తారు, ఆ నెరేటివ్ని వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. అంతే తప్ప అసలు ఏంటి, ఎందుకు, ఎలా అనేది వీళ్ళకి సంబంధమే ఉండదు అనమాట. వీళ్ళని కనుక మనం వెళ్ళి క్వశ్చన్ చేసామనుకోండి, వాళ్ళు మనం తప్పు మాట్లాడుతున్నాం అంటారు, లేదా అసలు రెస్పాన్స్ ఇవ్వరు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఎప్పుడు కూడా ఆన్సర్ చేయరు దానికి. పోనీ మనం వెళ్ళి ఒక ప్రాపర్ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి అంటే చేయరు, ఎందుకంటే వీళ్ళకి తెలీదు అసలు. ఈ యూస్ఫుల్ ఈడియట్స్ అనేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీ ఫాలోవర్స్ కానీ, పొలిటికల్ ఫాలోవర్స్ కానీ, లేదా లీడర్ ఫాలోవర్స్ కానీ, వీళ్ళంతా ఏంటి అంటే అసలు వీళ్ళు ఎందుకు ఫాలో అవుతారు, ఏదన్నా ఒక నెరేటివ్ వస్తే ఎందుకు చేస్తారు, జియో పాలిటిక్స్ అక్కడెక్కడో దేశంలో పోట్లాడుకుంటే వీళ్ళు ఇక్కడి సపోర్ట్ చేస్తారు. అసలు ఆ దేశం ఎక్కడుంది, దాని బార్డర్స్ ఏంటి, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి, ఎవరు చిచ్చు రేపుతున్నారు, ఇవన్నీ వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఐడెంటిఫై చేయడం, కాల్ అవుట్ చేయడం చాలా ఈజీ. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ దే విల్ నెవర్ రియలైజ్ దట్ దే ఆర్ యూస్ఫుల్ ఈడియట్స్. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వాళ్ళని? కామెంట్స్లో రాయండి.